హలో గైస్, ఈ రోజు టాపిక్ ఏంటి? గిట్ స్టాష్ అనమాట. గిట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. గిట్ స్టాష్ అంటే ఏంటి అంటే, గిట్ స్టాష్ అనేది ఏంటంటే ద ఫైల్స్ విచ్ ఆర్ టెంపరీ ఫర్ స్టోరింగ్ ద ఫైల్స్ విల్ బి యూజింగ్ ద గిట్ స్టాష్. ఎక్కడ ఉన్న ఫైల్స్ ని, వర్కింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ నా, లేదంటే ఇండెక్సింగ్ లో ఉన్న ఇండెక్సింగ్ ఏరియాలో ఉన్న ఫైల్, లేదంటే లోకల్ రిపోజిటరీ ఉన్న ఫైల్స్ నా. ఏవైతే ఫైల్స్ స్టేజింగ్ లో, సెకండ్ స్టేజింగ్ లో ఉన్నాయి చూడండి, ఆ ఫైల్స్ ని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే గిట్ స్టాష్. Git stash is the temporary memory available in the Git to store the files for a temporary purpose అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం. Git add touch a b c d e f. నేను ఈ ABCD 1 2 3 ఎగ్జాంపుల్స్ ఎంత తీసుకుంటా అంటే, కోడ్ వాళ్ళు ఏదైతే రాసుకుంటారో మనకు అనవసరం. ఆ కోడ్లో మనం ఇంత వేలు కూడా పెట్టాం. సో జస్ట్ మనకి అండర్స్టాండింగ్ గురించి ABCD అని పెట్టుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని git add a. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు డూ git init git add a. నెక్స్ట్ git add b, git. okay, done. So clear guys. Now check the status. ఇప్పుడు నాకు ఏంటంటే ఏ ఫైల్స్ బి ఫైల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఫైల్స్ బి ఫైల్స్ కన్నా ఫస్ట్ నేను ఏంటంటే సిడిఈఎఫ్ మీద నాకు కొద్ది ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, ఇవి వీటి మీద వర్క్ చేయాలి. అందాక ఈ ఫైల్స్ నేను ఎక్కడైనా దాచుకోవాలి. సో ఓకేనా, ఈ ఫైల్స్ని దాచుకోవడానికి మనకు యూజ్ అయ్యేదే గిట్ స్టాష్. సేఫ్గా స్టోర్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాష్, అలాంటి స్టాష్ ఫైల్స్ ఏమైనా ఈ ల్యాప్టాప్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ గిట్ స్టాష్ లిస్ట్ అని కొడదాం. ఏమైనా ఫైల్స్ ఉంటే లిస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దాకా నాకు ఏం లిస్ట్ చేయట్లేదు, ఎటువంటి ఫైల్స్ లేవు. ఇప్పుడు నేను సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేయాలంటే గిట్ స్టాష్ సేవ్ అని పెట్టి ఇక్కడ సేమ్ కమిట్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. కమిట్ మెసేజ్ ఏబి ఫైల్స్ సేవింగ్ సంథింగ్ ఏదో ఇచ్చుకుందాం. ఓకేనా, గిట్ ఫైల్స్ ఏబి సేవింగ్ అని ఇచ్చుకుంటే డన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ ఒక్క కమిట్ అయినా చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇవి కమిట్ చేసేద్దాం. git commit hyphen ab stash memory. done guys. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇదేంటి కమిట్ చేస్తాం కదా, ABCDEF ఎందుకు చూపిస్తుంది? ఫైల్స్ చూపిస్తుంది అంతే, నో ప్రాబ్లం. గిట్ స్టేటస్ చూస్తే మనకి కరెక్ట్గా క్లారిటీ వస్తుంది అనమాట. సిడిఈఎఫ్ ఉన్నాయి, ఏబీ లేదు, అలా లిస్ట్ చేస్తుంది అంతే, నో ప్రాబ్లం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వదు అక్కడ. ఇప్పుడు చూద్దాం, సితో స్టార్ట్ చేద్దాం. గిట్ యాడ్ సి. ఇప్పుడు వీడు సి మీద వర్క్ చేస్తున్నాడు, సి కన్నా ఫస్ట్ డిఈఎఫ్ మీద వర్క్ చేయాలి. సో అందాక ఈ ఫైల్ని నేను ఎక్కడైనా దాయాలంటే గిట్ స్టాష్ సేవ్ అని పెడితే సరిపోతుంది. సేవ్ అండ్ కమిట్ మెసేజ్ ఇచ్చుకుంటాం కదా, అలాంటి మెసేజ్ ఇక్కడ ఇవ్వాలి. సి ఫైల్ సేవింగ్ టెంపరరీ. సి ఫైల్ సేవింగ్ టెంపరరీ అని చెప్పి ఎంటర్ కొడదాం. ఎస్, టెంపరరీ సేవ్డ్. ఈ ఫైల్ ని సేవ్ అయిపోయిందని చెప్తున్నాను. సో హౌ డూ యూ కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ సేవ్డ్ ఆర్ నాట్? గిట్ స్టేటస్, పోన్ స్టేటస్ కూడా చూద్దాం. ఓకేనా, స్టేటస్ ఇచ్చేస్తే సి అనే ఫైలు ఇక్కడ లేదు, ఎగిరిపోయింది. మరి సి ఎక్కడ ఉంది? గిట్ స్టాష్ లిస్ట్ చూసే వస్తుందా? గిట్ స్టాష్ లిస్ట్ అయితే మనకి లిస్ట్ చేస్తుంది కదా. గిట్ స్టాష్ లిస్ట్ చూడండి, స్టాష్ ఎట్ ద రేట్ 0లో సి అనే కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో అక్కడ స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇది అబ్జర్వ్ చేయండి, నేను ఇంకో లాజిక్ అప్లై చేస్తాను, మీరు చూద్దాం. ఇంకో ఫైల్ యాడ్ చేసిన తర్వాత చెప్తారు. గిట్ యాడ్ డి గైస్. ఓకేనా, గిట్ యాడ్ డి, గిట్ స్టాష్ సేవ్. ఈసారి గిట్ యాడ్ డి, గిట్ యాడ్ ఈ కూడా, గిట్ యాడ్ ఈ. గిట్ యాడ్ ఈ, గిట్ స్టాష్ సేవ్. ఓకేనా, డి అండ్ ఈ. మీరు డిఈ అని అలా అంటే ఏమి ఇవ్వకపోయినా, సో సపోజ్ ఇప్పుడు ఇండెక్సింగ్ ఏరియాలో 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ వెళ్ళిపోతాయి. నేను సపోజ్ 50 ఫైల్సే పంపించాలి, 50 ఫైల్సే దాయాలి అంటే కుదరదు. ఇంకా
స్టాష్ అనే కమెంట్ కొడితే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అన్నీ ఎగిరిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే డన్. గిట్ స్టాష్ సేవ్ డిఈ డన్. ఓకేనా. ఇప్పుడు గిట్ స్టాష్ లిస్ట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక స్టాష్ ఓలో సి అనేది ఫైల్ ఉంది. ఓకేనా. ఇప్పుడు అంటే ఇక్కడ మీ లాజిక్ నేను ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే ఏదైతే లాస్ట్గా పంపిస్తారో ఫైల్స్, ఆ ఫైల్స్ అన్ని వచ్చి స్టాష్ 0లో స్టోర్ అవుతాయి. ఆ ముందున్న ఫైల్ 1 కింద మారుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేసి పంపిస్తే ఆ కొత్త ఫైల్ కాస్త స్టాష్ 0లో వస్తుంది, ఈ డిఈ కాస్త 1 అవుతుంది, ఈ సి కాస్త 2 అవుతుంది. అదేవిధంగా లాజిక్ ఇంకో ఫైల్ చేస్తాను. గిట్ ఇంకా ఏది మిగిలింది, గిట్ ఎఫ్ మిగిలిందా, గిట్ యాడ్ ఎఫ్. సో ఓకేనా. ఇందాక ఇప్పుడు డిఈ ఫైల్ ఓలో ఉంది, 0లో ఉందోనా. ఇప్పుడు గిట్ స్టాష్ సేవ్ అనేది కొడితే ఎఫ్, గిట్ స్టాష్. సో అబ్జర్వ్ చేస్తే ఆ ఎఫ్ ఫైల్ కదా స్టాష్ 0లోకి వస్తుంది. ఓకేనా. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే అప్పుడు దానికోసం నేను ఇంకొకటి యాడ్ చేస్తాను ఫైల్స్. ఎఫ్ సెర్చ్ సిడి జిహెచ్ఐ. ఓకేనా. ఓకే డన్. గిట్ యాడ్ సి. గిట్ యాడ్ హెచ్. డన్ గైస్. ఓకేనా. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ కావాల్సిన దానిలో వస్తుంది. గిట్ స్టాష్ లిస్ట్. బాగానే ఉన్నాయి బ్రో. ఓకేనా. ఇన్ని ఫైల్స్ మూవ్ చేసేసుకున్నాను. లేటెస్ట్గా ఏవైతే ఫైల్స్ వస్తున్నాయో అన్ని స్టాష్ 0లో సేవ్ అవుతాయి. సపోజ్ ఈ స్టాష్ 0లో అంటే ఇప్పుడు నాకు కమిట్ మెసేజ్ ఒకటి ఇక్కడ నీకు చూపిస్తుంది అవునా, సి ఫైల్ సేవ్ డి ఆడు ఏవైతే పెట్టుకున్నాడో, కానీ ఆ కమిట్ ఐడిలో ఈ స్టాష్ ఐడిలో ఏ ఫైల్స్ ఉన్నాయో నీకు తెలియాలి అంటే, ఓకేనా, ఈ స్టాష్ ఐడిలో ఏ ఫైల్స్ ఉన్నాయో నీకు తెలియాలంటే గిట్ షో స్టాట్ ఈ కమిట్ ఐడి కొట్టాలన్నమాట. స్టాష్ కమిట్ ఐడి కొట్టాలి. ఇది కొడితే ఆ కమిట్ ఐడిలో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఐ అనే ఫైల్ ఉంది, అర్థమైందా. సంథింగ్ మెర్జ్ ఏంటి, సందీప్ ఎవరైతే పుష్ చేశారో ఆ ఫైల్స్ అన్ని లిస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఏమైతే ఫైల్స్ పెట్టారో అవంతా. ఇది ఒకసారి గిట్ స్టాష్ డిఈ అనే ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా. సంథింగ్ ఇలా లిస్ట్ చేస్తుంది. ఓకే డన్. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు డెవలపర్ ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నాడో అవన్నీ వర్క్ చేసేసాడు అనుకుందాం. సంథింగ్ ఏదో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ సెట్ ఆఫ్ ఫైల్స్ మీద వర్క్ చేసాడు, కమిట్ చేసేసుకున్నాడు, అయిపోయింది. ఒక 10-15 days తర్వాత ఆ ఫైల్స్ మళ్ళీ వీడు వెనక్కి తెచ్చుకోవాలా లేదా. సో నౌ ఐ వాంట్ ఎ కమాండ్స్ టు రోల్ బ్యాక్ ద ఫైల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టాష్ మెమరీ. సో ఐ విల్ సే 2 commands, అప్లై అండ్ పాప్. అప్లై అండ్ పాప్ అని 2 commands ఉన్నాయి. రెండు ఎందుకు, రోల్ బ్యాక్ చేసుకోవడానికి. సో మరి రెండిట్లో ఉంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాష్ పాప్ అండ్ స్టాష్ అప్లై? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అప్లై అనేది ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఫైల్స్ని తెచ్చేస్తుంది, అక్కడ స్టాష్ మెమరీని తెచ్చేస్తుంది, అక్కడ ఉంచుతుంది, ఇక్కడ ఉంచుతుంది. బట్ పాప్ అనేది ఏం చేస్తుందంటే అక్కడి నుంచి డిలీట్ చేసి ఇక్కడ పెడుతుంది. సింప్లీ కాపీ పేస్ట్, కట్ అండ్ పేస్ట్. సో ఓకేనా. చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, అది చెప్పాను కదా, చిన్న మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. సపోజ్ మీరు స్టాష్ అనేది యూజ్ చేసుకొని గిట్ స్టాష్ సేవ్ అండ్ డబుల్ కొటేషన్లో ఆ మెసేజ్ అనమాట పెడితే, వాట్ ఆర్ ద ఫైల్స్ అవైలబుల్ ఇన్ ద ఇండెక్సింగ్ ఏరియా, ఆల్ ద ఫైల్స్ విల్ బి ఇన్ ద సేవ్డ్ ఇన్ ద స్టాష్ మెమరీ
డిఫాల్ట్గా స్టాష్ ఎట్ ద రేట్ 0 అనే కమిట్ ఐడితో స్టోర్ అవుతుంది. డన్. డెవలపర్స్ వర్క్ చేసుకున్నాడు, కొత్త ఫైల్స్ మీద పాత ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ చేశాడు. ఇప్పుడు పాత ఫైల్స్ అంతా రోల్ బ్యాక్ చేయాలి. సో దానికోసం అక్కడ స్టాష్ మెంబర్ నుంచి వెనక్కి తీయాలంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అనమాట. గిట్ స్టాష్ అప్లై అండ్ పాప్ 2 కమాండ్స్ ఉన్నాయండి. ఓకేనా. మరి అప్లై అంటే ఏం చేస్తుంది? అప్లై అంటే ఆ డేటా అక్కడ ఉంచుతుంది, కింద ఉంచుతుంది అనమాట. అంటే సంథింగ్ కాపీ అండ్ పేస్ట్ అనుకుందాం. మరి పాప్ ఏం చేస్తుందంటే కట్ అండ్ పేస్ట్. ఆ స్టాష్ మెమరీ నుంచి ఫైల్స్ని అక్కడ కట్ చేసేసి మన లోకల్లోకి తెస్తుంది. కట్ అండ్ పేస్ట్. ఓకేనా. సో ఇది డిఫరెన్స్ గైస్. చూద్దాం. గిట్ స్టాష్ లిస్ట్. డన్. ఇప్పుడు నేను ఫస్ట్ అప్లై కమాండ్ యూజ్ చేస్తున్నాను. గిట్ స్టాష్ అప్లై అనే కమాండ్ కొడితే మీరు ఫస్ట్ ఇక్కడ గిట్ స్టాటస్ చూసారా? స్టాటస్ చూస్తే ఏమి లేవు, నథింగ్ టు కమిట్. ఓకేనా. గిట్ స్టాష్ అప్లై అనే కమాండ్ కొడుతున్నాను. నో సి ఐ అనే ఫైలు ఇక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వర్క్ ఇండెక్సింగ్ ఏరియాలో చూపిస్తుంది. అదవుతుందా? గిట్ స్టేటస్. సో ఐ అనే ఫైల్ తెచ్చి చూపిస్తుంది. బట్ ఇప్పుడు గిట్ స్టాష్ లిస్ట్ చూడండి. గిట్ స్టాష్ లిస్ట్ చూస్తే ఐ అనే ఫైల్ ఇక్కడ కూడా ఉంది. సో నాకు ఇప్పుడు అరే గిట్ స్టాష్ లిస్ట్ కొట్టే కదా, మరి ఏ ఫైల్స్ వస్తుంది? వాట్ ఆర్ ద ఫైల్స్ అవైలబుల్ ఇన్ ద డిఫాల్ట్ స్టాష్ అట్ ద రేట్ 0లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్నే తెస్తుంది. లేదన్నా నాకు జస్ట్ స్టాష్ 3 ఫైల్స్ కావాలి. ఓకే డన్, నేను తేవచ్చు. ఎఫ్ అనే ఫైల్ ఇప్పుడు తేబోతున్నాను. ఐ మీన్ మీకు ఇందాక చూసారు కదా, స్టాష్ అప్లై చూసారు, అక్కడ ఉంటుంది. ఈసారి పాప్ చూపిస్తాను. గిట్ స్టాష్ పాప్. ఓకేనా. గిట్ స్టాష్ పాప్ కొడితే, పాప్ అనే కమెంట్ కొడితే డిఫాల్ట్గా 0లో ఏదైతే ఉందో ఆ ఫైల్స్ తెచ్చేస్తుంది. ఇప్పుడు అలా అవుతుంది. నాకు ఈ స్టాష్ 3లో ఫైల్స్ నాకు కావాలనికి. ఓకేనా. డన్. ఎఫ్ అనే ఫైల్ తెచ్చింది. ఇప్పుడు ఎఫ్ అనే ఫైల్ ఇక్కడ మీకు ఆల్రెడీ వర్కింగ్ ఇండెక్సింగ్ ఏరియాలో చూపిస్తుంది. ఇప్పుడు గిట్ స్టాష్ లిస్ట్ చూద్దాం. స్పెల్లింగ్ రాంగా. ఎఫ్ అనే ఫైల్ ఇక్కడ లేదు. సో ఓకేనా. 3నే తెచ్చాం కానీ అది జస్ట్ ఆ నెంబర్ నెక్స్ట్ అలొకేట్ చేసేసుకుంది ఆటోమేటిక్గా. సో ఇలా చేసుకోవచ్చు అనమాట అండి. ఏమైనా చేయాలి అంటే ఒక్కొక్క ఫైల్ అలా రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. గిట్ స్టాష్ అప్లై గిట్ పాప్కి డిఫరెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు సారీ సో ఓకే డన్. ఇప్పుడు ఈ టెంపరీ స్టోరేజ్లో మెమరీ అనేది ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. ఆ ఫైల్స్ కావాల్సి నేను తెచ్చుకున్నాను, వర్క్ చేశాను. కానీ ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డిలీట్ చేసేయాలి. ఓకేనా. డిలీట్ చేసేయాలంటే గిట్ స్టాష్ డ్రాప్. గిట్ స్టాష్ డ్రాప్ అని పెట్టేసి గిట్ స్టాష్ డ్రాప్ అని కొడితే డిఫాల్ట్గా స్టాష్ అట్ ద రేట్ 0లో ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని డిలీట్ చేసేస్తుంది. డ్రాప్డ్. ఓకేనా. స్టాష్ 0 డ్రాప్డ్. ఐఎన్ ఫైల్ ఇంక నీకు కనబడదు. ఎస్. లేదన్నా నాకు పర్టికులర్ ఒక డిఈ ఫైల్స్ నేను డిలీట్ చేయాలి. గిట్ స్టాష్ డ్రాప్, గివ్ దట్ కమిట్ ఐడి. సో డన్ గైస్. అన్ని ఒకసారి తీయాలంటే పక్కన కమిట్ ఐడి ఇచ్చుకుంటా అలా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం అది కూడా ఒకసారి. గిట్ స్టాష్ డ్రాప్. ఒకసారి స్టార్ట్ ట్రై చేద్దాం. ఓకేనా. ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్. టూ మెనీ వెర్షన్ స్పెసిఫైడ్. నో. ఓకేనా. స్టార్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏమైనా చేయాలంటే కమిట్ ఐడితో చేద్దాం. మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయాలంటే విల్ సీ దిస్ వన్. గిట్ స్టాష్ డ్రాప్ కదా మనం కొట్టవలసింది గైస్. డ్రాప్ కొట్టాలి. ఓకేనా. సో డ్రాపింగ్ 1 2 2 డ్రాప్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ జస్ట్ బేస్ కమెంట్స్ అనమాట. మీరు ఇంకా ఏమైనా కావాలంటే మీరు కాంబినేషన్స్లో మీరు అప్లై చేయండి. టూ మెనీ రివిజన్ స్పెసిఫైడ్. ఓకే డన్, నో ప్రాబ్లం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒకటే అవుతుంది. సో ఓకే డన్, నో ప్రాబ్లం. ఒక్కొక్కటే అవుతుంది. ఓకేనా.
డ్రాప్ కమాండ్. సో డన్ గైస్, ఓకేనా? సో ఇలా అనేది మీకు ఇది క్లియర్ అవుతుంది. డన్. సో నెక్స్ట్ ఇక్కడ దాకా ఓకే. గిట్ స్టాష్ ట్యాగ్స్ కాన్సెప్ట్ ఇది కొద్దిగా పెద్దది, ఇది నేను రేపు చూస్తాను. ఇంకా కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, దాంతోపాటు చెప్తాను. సో గైస్ బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఏమైనా రిపోజిటరీ క్రియేట్ చేయమంటున్నాను నేను, ఓకేనా? మీకు ఏమైనా సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, అరే ఐసిఐసి రిపోజిటరీ క్రియేట్ చేయి, డెవలపర్స్ కోడ్ పుష్ చేసుకొని సంథింగ్ పుష్ చేసుకుంటారు అని చెప్పేసి ఎలాగంటారు అనమాట, ఓకేనా? ఇలా క్రియేట్ చేసినప్పుడు మీరు సపోజ్ స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ ఇస్తారు, ఐసిఐసి అనేది మిస్ చేస్తారు. సో దాన్ని రీనేమ్ ఎలా చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు న్యూ నేమ్తో ఏదైతే ఉందో ఐసిఐసిఐ సంథింగ్ రీనేమ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ రీనేమ్, కొత్త నేమ్తో రీనేమ్ అవుతుంది. డన్. లేదు సంథింగ్ ఇప్పుడు నాకు పాత ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డెవలపర్ అంటే నాకు ఈ హలో వరల్డ్ సంథింగ్ కాన్ఫిగర్ అనే రిపోజిటరీ ఉంది, డెవలపర్ ఆల్రెడీ వర్క్ చేస్తాడు. ఇంకా వర్క్ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 1 year 2 year అయిపోయింది. ఇంక ఈ రిపోజిటరీలో ఏం కోడ్ పెట్టుకోవట్లేదు. ఈ కోడ్ వల్ల నాకు వేస్టేజ్ అవుతుంది అనమాట. మంత్లీ నాకు చాలా కొన్ని రిపోజిటరీస్ వల్ల వేస్టేజ్ అవుతుంది. సో దీన్ని డిలీట్ చేయాలంటే గో టు సెట్టింగ్స్. నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత జస్ట్ కిందకి వెళ్ళిపోండి, ఓకేనా? కిందకి వెళ్ళిపోతే బాగా డౌన్కి వచ్చేయండి. ఇక్కడ డేంజర్ జోన్ అని ఉంది. అరే ఇది నువ్వు ఏమైనా చేసేటప్పుడు కొద్దిగా ఒకసారి 2-3 సార్లు ఆలోచించుకో, ఇది తర్వాత మనం కూడా ఏం చేయాలని చిన్న వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో ఓకే డన్. మేక్ దిస్ రిపోజిటరీ ప్రైవేట్. అంటే మీరు ఇనిషియల్గా పబ్లిక్లో వర్క్ చేస్తున్నారు, అందులో చాలా కాన్ఫిడెన్షియల్ డేటా పెట్టుకున్నారు. ఈసారి నుంచి ఇంకా డేటా ఎవరో చూడకూడదు. మేక్ దిస్ ప్రైవేట్, ఓకేనా? సంథింగ్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అంటే మన ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే పేరోల్ కంపెనీస్ సంథింగ్ ఇలాంటివి ఉంటాయి, ఓకేనా? వాళ్ళు వర్క్ చేస్తారు, మనం వర్క్ చేస్తాం. సో ఇంకా వాళ్ళకి మనకి బాండింగ్ అయిపోయింది. సో ఆ రిపోజిటరీ మనకి ఆ ఓనర్షిప్ మనకి రావాలంటే వీ కెన్ డూ ఓనర్షిప్, ఓకేనా? సో సంథింగ్ ఆర్కైవ్ దిస్ రిపోజిటరీ, ఆర్కైవ్ చేసుకోవడం, సంథింగ్ కంప్రెస్ ఆ టైప్ అనమాట. నెక్స్ట్ డిలీట్ దిస్ రిపోజిటరీ. డిలీట్ అంటే డిలీట్ చేసుకోవడం. డిలీట్ చేసే ముందు మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, మనకి ఎర్రర్ కూడా త్రో చేస్తుంది అనమాట. ప్లీజ్ టైప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద రిపోజిటరీ టు డూ కన్ఫర్మ్. ఆ రిపోజిటరీ ఏదైతే ఉందో ఆ రిపోజిటరీని ఎంటర్ చేయండి. అండ్ ఇంకొక ఎర్రర్ మెసేజ్ కూడా చూపిస్తుంది, ఐ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్, డిలీట్ దిస్ రిపోజిటరీ. నాకు ఇది డిలీట్ చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అని చిన్న వార్నింగ్ టైప్ ఇస్తుంది. అంటే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అంటే ముందు ఐసిఐసిఐ సంథింగ్ చిన్న పేర్లే, అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ టెస్ట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ డెవ్, ఇలా నేమ్స్ ఇస్తారనమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోయి చాలాసార్లు డిలీట్ చేసిన పరిణామాలు ఉన్నాయి. ఒక్కోసారి అది డిలీట్ చేస్తే మళ్ళీ మనకి రిట్రీవ్ కూడా యాక్ట్ చేసుకోలేము. సో అందుకని ఇది అంత రెడ్ కలర్లో అంత వార్నింగ్ ఇస్తుంది, ఓకేనా? ఈ టాస్క్లు మనమే చేయాలి. సో మీరు డిలీట్ చేసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే, ఓకేనా? సో సంథింగ్ అంటే ఇంకా డిలీట్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ ఫైనల్గా ఇంకోసారి కూడా అడుగుతుంది, పాస్వర్డ్ ఒక్కసారి పెట్టు, అప్పుడు ఇంక పర్మనెంట్గా డిలీట్ చేస్తాను నేను. సో ఇలా డిలీట్ అయిపోతుంది అనమాట. అది ఏదైతే ఉందో అదంతా డిలీట్ అయిపోతుంది. బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సో డన్. ఇప్పుడు సపోజ్ ఒక న్యూ, సరే మొన్న మీకు టాస్క్ ఇచ్చాను కదా, చేస్తారని చెప్పాను ఇంకది. వేరే రిపోజిటరీ డేటా మూవ్ చేయడం, మీరు కొంతమంది అని ట్రై చేస్తే ఐఎమ్ హ్యాపీ. చెప్పే నా టాస్క్ ఇది. సో చెప్పే సందర్భం వచ్చింది అందుకని, ఓకేనా? బట్ నెక్స్ట్ టైం నుంచి టాస్క్ ఇచ్చినప్పుడు మీరు చేస్తూ ఉండాలి, ఓకేనా? సో డన్. ఇప్పుడు ఏదో ఒక రిపోజిటరీ తీసుకుందాం గైస్, ఓకేనా? శాంపుల్ రిపోజిటరీ తీసుకుంటున్నా. షర్వింద శాంపుల్ ప్రాజెక్ట్, ఓకే డన్, నో ప్రాబ్లం. ఈ ప్రాజెక్ట్ తీసుకొని మీరు క్లోన్ చేసుకుంటున్నారు. క్లోన్ అనేది ఎందుకు గైస్? DevOps 6 git bash git clone URL enter.
డౌన్లోడ్ చేసుకుంటే ప్రింట్ అవ్వవసరం లేదు, ఓకేనా. సో డిఫాల్ట్గా అది అయిపోతుంది, డౌన్లోడ్ చేసుకుంటే ప్రింట్ అవ్వవసరం లేదు. నెక్స్ట్ ఇందులో మన రిపోజిటరీ ఏది మనం ఏం డౌన్లోడ్ చేసాం గైస్, శాంపుల్ కదా. ఇలా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాయి అంటే ఈ ఫోల్డర్లో ఉన్నవన్నీ చూపిస్తున్నాయి నాకు ఇక్కడ, ఓకేనా. ఫోల్డర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లిస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఎందులో వర్క్ చేసుకోవాలో అందులోకి వెళ్ళాలి. సిడి శాంపుల్ డూ ఎల్ఎస్, నాకు కావాల్సిన 3 ఫైల్స్ ఇవే అన్నారు, ఓకేనా. ఫాము రీడ్ మీ ఎస్ఎస్సి అంటే ఇప్పుడు దాకా మీరు శాంపుల్ పెట్టారు, ఇప్పుడు డెవలపర్ కోడ్ చేసే ఇవంతా ఫార్మాట్ అన్నమాట. ఇవన్నీ రేపు క్లాస్లో కానీ నేను డిస్కస్ చేస్తాను. సో డన్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు నేను ఇంకొక కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తాను. టచ్ ABC ls git status git add dot next git commit -m new files added. డన్, ఓకేనా. ఇప్పుడు నేను కొత్త రిపోజిటరీ క్రియేట్ చేసి అక్కడ పంపించాలి, అదే నేను టాస్క్. ఎస్ అంటే డెవలపర్ పాత కోడ్ కావాలి, కొత్తగా ఏదైతే మోడిఫై చేసాడో ఇవి రెండాటితో కొత్త రిపోజిటరీ పంపించాలి, అది నా టాస్క్. సో రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి సందీప్, రిపోజిటరీ ఎక్కడ క్లిక్ చేయాలి నేను క్రియేట్ చేయాలంటే కొత్తది, న్యూ ఎక్కడ ఉంది ఇక్కడ న్యూ, ఎస్ ఓకే డన్. సో పోనీ ఇక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ చేయలేరా అంటే ఒకసారి చూద్దాం, ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. క్లిక్ ఆన్ దిస్ రిపోజిటరీస్, న్యూ, ఓకేనా. సో ఎలాగైనా అన్నమాట మీరు ఎలాగైనా చేయాలి. సో ఐసిఐసి ఇప్పుడే కదా క్రియేట్ చేశాను, ఇందాకే కదా క్రియేట్ చేశాను, జస్ట్ దీనిలో పంపించేద్దాం కోడ్ని, ఓకేనా. పంపించాలి అంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ కమాండ్ కొట్టాలి. అంటే ఇది యాడ్ చేయాలి కదా అక్కడ, ఇది యాడ్ చేసినప్పుడే మీరు ఎంతమంది ఇష్యూస్ ఫేస్ చేశారని చెప్పారు మీరా. ఎస్ మీరు చేశానని చెప్పండి, ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు, చేశారు. సో ఓకే టైం ఈ కమెంట్ నేను ఇక్కడ కొడుతున్నాను, ఏం ఎర్రర్ త్రో చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఎర్రర్ ఏంటో చెప్పండి నాకు ఒకసారి. అరే ఆల్రెడీ ఒక యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఇప్పుడు నువ్వు కొత్త యూఆర్ఎల్ తెస్తున్నావు, నేను ఎగ్జిస్ట్ చేసుకోలేకపోతున్నా అనే దానికి అర్థం. తెలుగులో చెప్పాను అంతే. ఎస్. సో దీనికి నేను ఏం చేయాలి అంటే పాత యూఆర్ఎల్ ఏదైతే లింక్అప్ అయ్యిందో ఆ యూఆర్ఎల్ని నేను రిమూవ్ చేయాలి ఫస్ట్. ఆ యూఆర్ఎల్ రిమూవ్ చేయాలంటే పెద్ద కమాండ్ ఏమైనా కొట్టాలా? నో, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఉందా, ఇక్కడ గిట్ రిమోట్ ఆర్ఎం ఆరిజిన్ కొడతాను, ఆర్ఎం ఫర్ రిమూవ్, పాత రిమూవ్ అయిపోతుంది, ఓకేనా. సో గిట్ రిమోట్ ఆర్ఎం ఆరిజిన్ ఈ కమెంట్ కొడితే పాత యూఆర్ఎల్ ఏదైతే లింక్అప్ ఉందో ఆ లింక్అప్ అనేది పోతుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మీరు ప్రీవియస్గా ఏం కమెంట్ కొట్టారు, ఇదేనా ఐసిఐసిఐకి. ఇప్పుడు నౌ ట్రై ఎంటరింగ్ దిస్, వెళ్ళిపోయింది, యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. డన్. సో చిన్న టాస్క్ అయినా కదా, కొద్దిగా సెర్చ్ చేస్తే దొరికేస్తుంది, సెర్చ్ చేయాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ సో మీరు భయ్య ఇంకో క్వశ్చన్స్ అడిగాడు. మాస్టర్ ఒకటి ఇక్కడ చూపిస్తుంది, నేను లోకల్లో గిట్ బ్రాంచ్ సో సంథింగ్ దీని నుంచి బ్రాంచ్ తీసేది గిట్ చెక్అవుట్ కమెంట్ చెప్పండి గైస్. చెక్అవుట్ నో ఇంకా క్రియేట్ చేయాలి కదా, -b. ఎస్. ఇప్పుడు నేను ఈ మాస్టర్లో ఉన్న డేటా అంతా పుష్ చేయాలి, ఓకేనా. సంథింగ్ ఏదో కొద్దిగా ఫైల్స్ యాడ్ చేద్దాం. టచ్
Okay, no problem. Git status. Okay. సో డెవాప్స్ ఇంజనీర్స్ చెప్పండి ఈసారి మీరు ఇంకా నాతో పాటు డెవాప్స్ ఇంజనీర్స్ ఏంటి ఎర్రర్ ఇక్కడ ఏమీ లేదు. సో శాంపుల్లో ఆల్రెడీ ఓకే డన్. Yes. So I will create one more file, no problem. Touch one, okay na? Touch one. Git add one, okay na? Git commit -m one. Git push -u horizon master one. ఓకేనా డన్. సార్ కోడ్ చూద్దామండి ఇక్కడ. సంథింగ్ ఓకేనా మాస్టర్ వన్. సో క్లియరా? ఎనీ డౌట్స్? ఇప్పుడు బ్రాంచ్ డిలీట్ చేయాలి. బ్రాంచ్ని డిలీట్ నేను మీకు కమెంట్స్ చెప్పలేదు అవునా? సో మీరు గూగుల్లోకి వెళ్ళి ట్రై చేయలేరా హౌ టు డిలీట్ ఎ బ్రాంచ్? ఆ కమెంట్స్ వస్తే కొత్త టాపిక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలన్నది. ఇప్పుడు నేను ఇన్ని స్టాండర్డ్స్ నాకు ఇప్పుడు సపోజ్ నాకు 15 to 20 టూల్స్ వచ్చు, 21 టూల్ అడిగితే నేను చేయగలను లేదా? సో ఇన్స్టాల్ చేయడం, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకో ఇలా ఎలా. ఇప్పుడు ఈ బ్రాంచ్ని డిలీట్ చేసి చూపిస్తారా రేపు? మన గ్రూప్లో కమెంట్ పెడతారా? ఏం లేదు, గిట్ బ్రాంచ్ -d అని ఉంటుంది ఆ బ్రాంచ్ నేమ్. సో నేను చూపిస్తానండి పోనీ. ఇప్పుడు ఈ బ్రాంచ్ని డిలీట్ చేయాలి. గిట్ బ్రాంచ్ -d మాస్టర్ వన్. సో బయ్య మాస్టర్ని డిలీట్ చేయమన్నాడు కదా, నువ్వు డిలీట్ చేసి చూద్దాం. డిలీట్ బ్రాంచ్ మాస్టర్ బస్. ఓకే డన్. ఏదో మెసేజ్ చూపించింది. ఇప్పుడు గిట్ బ్రాంచ్ కొడదాం. డిలీట్ అయిపోయింది. ఓకేనా? మాస్టర్ వన్. ఇందాక నేను మాస్టర్ వన్లో ఉండి డిలీట్ చేశాను, అదే బ్రాంచ్లో ఉండగా డిలీట్ అవ్వదేమో. సో ట్రై చేద్దాం, మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి ఇక్కడ కొట్టేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. గిట్ చెక్అవుట్ -b మాస్టర్ 2 పెడతాను ఈసారి. ఓకేనా? రాదు అసలు. ఆ బ్రాంచ్లోకి వెళ్ళాలంటే బ్రాంచ్ ఉండాలి కదా ఫస్ట్. క్రియేట్ అవుతుంది. గిట్ చెక్అవుట్ -b మాస్టర్. ఓకేనా? డన్. సో ఓకే, ఈ బ్రాంచ్లో ఉండగా దాన్ని డిలీట్ చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. గిట్ బ్రాంచ్ సందీప్. ఓకేనా? -b సారీ -d మాస్టర్. ఎర్రర్ కెనాట్ డిలీట్ ద బ్రాంచ్, చెక్ అవుట్ సంథింగ్ ఓకేనా? అందులో ఉన్నట్టుగా మీరు డిలీట్ చేయడానికి అవ్వదు. చిన్నప్పుడు కూడా మనం ఎక్కడో కథలు చదువుకుంటాం కదా, మనం కూర్చున్న కొమ్మని నరక్కకూడదు అన్నట్టుగా సేమ్ ఇది కూడా బ్రాంచ్ అదనమాట. సో గైస్ ఇంకా ఓకే, ఇది శాంపిల్ ప్రాజెక్ట్ కదా. శాంపిల్ ప్రాజెక్ట్కి ఎవరైనా ఏ డెవలపర్ కోడ్ పుష్ చేసినా నాకు తెలియాలంటే నువ్వు నోటిఫికేషన్ సెట్ చేయాలి. హౌ టు సెట్ ద నోటిఫికేషన్? సో శాంపిల్, వేర్ ఇస్ ద శాంపిల్ ప్రాజెక్ట్ గైస్? గో టు హోమ్ పేజ్, గో టు శాంపిల్. fourth one, yes, done. Go to settings. Next, go to notifications and enter the email address. DevOps Rishi 2. ఓకేనా? ఏం రావాలి అంటే నీకు మెసేజ్ వస్తుంది కదా మెయిల్లో, సంథింగ్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ బాక్స్ ఏం కావాలి? శాంపిల్ అంటే నాకు మెయిల్స్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది అనమాట. శాంపిల్ అనే ప్రాజెక్ట్కి శాంపిల్ రిపో
కోడ్ మోడిఫైడ్. ఓకేనా? ఎస్, డన్. సెటప్ నోటిఫికేషన్స్. సెట్ అయిపోయింది. ఇప్పుడు సంథింగ్ నెక్స్ట్ టైం ఫ్యూచర్లో మీరు డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ పుష్ చేసి చూపిస్తాను. హలో హలో క్లాస్లో ఉన్న మళ్ళీ చేస్తాను. ఇది మన శాంపిల్ ప్రాజెక్ట్ కదా. శాంపిల్ ఎక్కడ ఉంది? ఓకే, సో శాంపిల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది కూడా శాంపిల్. ఓకేనా? డన్. ఇక్కడ నుంచి పుష్ చేసేస్తాను. టచ్ మెసేజ్. git add message. git commit -m message. మన మెయిల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. అదే జస్ట్ ఒకసారి మెసేజ్ గురించి. ఓకే, సో ఐమ్ జస్ట్ కోడ్ పుష్ చేశానండి. నాకు అలర్ట్స్ వచ్చేలా నేను కాన్ఫిగర్ చేశాను. ఏం బ్రో వెళ్ళట్లేదు? ఓ స్లో, ల్యాప్టాప్ స్లో. ఓకేనా? ల్యాప్టాప్ స్లో వల్ల ఇష్యూ వచ్చింది, నో ప్రాబ్లం. చెక్ నౌ, రిఫ్రెష్ దిస్. శాంపిల్ కోడ్ వచ్చిందా లేదండి? శాంపిల్కి ఇంక కోడ్ రాలేదే. నో గైస్, శాంపిల్కి ఎందుకు వెళ్తుంది కోడ్? అక్కడికి ఎక్కడికి వెళ్తుంది కదా. యూఆర్ఎల్ మార్చాను లేదా? ఐసిఐసిఐ యూఆర్ఎల్ ఇచ్చాను. సంథింగ్ గాడ్ లాజిక్ అదేనా? ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం ఇదే. ఇది దీని యూఆర్ఎల్ ఎక్కడ ఉంది? ఓకేనా? డన్. కాపీ దిస్ యూఆర్ఎల్. ఈసారి ఇక్కడికే రావాలి మళ్ళా. రిమోట్ మెసేజ్ ఎందుకు వెళ్ళదు? అర్థమైందా లేదా బ్రో? అర్థమైందా మెసేజ్ ఎందుకు వెళ్ళదు? ఇందాక వేరే యూఆర్ఎల్ నేను మోడిఫై చేశాను కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. గిట్ రిమోట్ ఆర్ఎం ఆరిజిన్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ నేను ఇవ్వాలి. ఇప్పుడు గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ చెప్పింది. గిట్ పుష్ -u ఆరిజిన్. సో మళ్ళీ ఒకసారి ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం. ఈ టచ్ అనే ఫైల్
వచ్చిందా? ఏది? వచ్చేసాయి. ఒకసారి చూద్దాం మళ్ళీ ఎందుకు రాలేదు. ఇక్కడ పాపప్ ఏం చూపించిందా మీకు? ఎస్, డెవాప్స్ రిషి చూసారా? న్యూ ఫైల్స్ యాడెడ్ సంథింగ్ ఏదో అలా. ఓకేనా? ఇలా ఎవరు పుష్ చేశారు, ఏంటి, ఆ మెసేజ్ ఏంటి, ఆ కమిట్ మెసేజ్ మొత్తం అంతా చూపిస్తుంది అనమాట. డెవలపర్స్ చూసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? మనం ఒకవేళ అలర్ట్స్ కాన్ఫిగర్ చేయమంటే ఆడు మెయిల్ ఐడి మనకి ఇస్తాడు, అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. సింపుల్. సో ఇవి చూస్తే ఇంకా మనం బ్యాలెన్స్ టాపిక్స్, ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్ కూడా ఒక 20 minutes పడుతుంది. పుల్కి ఫెచ్కి డిఫరెన్స్ ఏంటి? సపోజ్ మీరు ఇప్పుడు డేటా అనేది గిటబ్ పుష్ చేస్తున్నారు, ఆ డేటా అంతా పుల్ చేసుకోవడానికి గిట్ క్లోన్ వాడుతున్నారు, బాగానే ఉంది. సపోజ్ ఆ డేటా అనేది ఒక 100 MB ఉందనుకున్నాం, 100 MB ఫస్ట్ టైం పుల్ చేసుకోవడం బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో డెవలపర్ ఏం చేస్తాడంటే సంథింగ్ చిన్న క్రెడెన్షియల్స్ ఏదో యాడ్ చేశాడు, క్రెడెన్షియల్స్తో లేదా టచ్ 2-3 ఫైల్స్ ఏదో యాడ్ చేశాడు, ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ పంపించాడు. ఆ టచ్ 4-5 ఫైల్స్ ఎంత ఉంటాయి? నాట్ లెస్ దెన్ 1 MB ఉండు, 1 MB కూడా ఉండదు. బట్ ఆ అప్డేటెడ్ కోడ్ని తీసుకురావాలంటే మళ్ళీ గిట్ క్లోన్ ఏం చేస్తే మళ్ళీ 100 MB వస్తుందా లేదా? బట్ నాకు ఏం అవసరం? ఆ 100 KB ఏదైతే ఉందో, సో అప్డేటెడ్ కోడ్ అది ఎలా పుల్ చేసుకోవాలి, సో ఇలాంటివన్నీ కొద్దిగా టుమారో క్లాస్. నెక్స్ట్ టీబీఎస్కి మెర్జ్ అనేది ఎందుకు? 2 బ్రాంచెస్ని మెర్జ్ చేసుకోవడానికి. మరి రీవేస్ కూడా అదే దానికి అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, చెర్రీ పిక్ అంటే ఏంటి, ఇవన్నీ రేపు క్లాస్లో చూపిస్తాను. రేపు సరే నేను చెప్తాను, రేపో లేదంటే ఎల్లో లేదా మ్యామ్ చెప్తే మీకు సాటర్డే సండే ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. కొద్ది ప్రాజెక్ట్స్ అవి క్రియేట్ చేయాలి మీరు, అంటే డెవలపర్స్ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో అలాంటి ప్రాజెక్ట్స్ మీరు క్రియేట్ చేయాలి. సో మ్యామ్ చెప్తే ఈ సాటర్డే సండే ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. బట్ ఐ విల్ లెట్ యు నో ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్స్ గైస్.